టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిచినటువంటి అఫిడవిట్లోనే తెలిసిపోయింది కాబట్టి ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద ఇవాళ దాడి చేయరే, బాలి నాగిరెడ్డి మీద దాడి చేయరే, పీలేరు రామచంద్రారెడ్డి మీద దాడి చేయరే, బొత్స సత్యనారాయణ మీద దాడి చేయరే, ఈడీ కేసులు ఉన్నటువంటి ధర్మన ప్రసాద్ మీద దాడి చేయరే, నితిన్ రెడ్డి మీద దాడి చేయరే, అవినాష్ రెడ్డి మీద దాడి చేయరే. ఎందుకు చేయరండి అంటే జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు కాబట్టి మోడీకి జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోటీ చేసిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి సింపథైజర్లు కానీ ఎవరి మీద ఎక్కడా దాడులు జరగవు. కావాలని ఇది మ్యాచ్ ఫిక్సింగ్లో జరుగుతున్నటువంటి దాడులు, అంతేగాని మేము ఐటీ దాడులకు వ్యతిరేకమేం కాదు. వీళ్ళు కావాలని ఎలక్షన్ ముందు భయపాంతులను చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కానీ తెలుగుదేశం పార్టీ సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులను కానీ ఇవాళ కేసీఆర్ గారు అక్కడ బెదిరిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకండి, మీరు చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం చేయకండి, మీరు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయండి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని అక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళని కేసీఆర్ గారు మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం కనుసనలో పనిచేస్తున్నటువంటి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరినీ మోడీ గారు డైరెక్షన్ చేస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఎన్నికలు సజీవుగా జరగకూడదు అనేది ఓటమి భయం పట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. ఈ పసుపు కుంకుమ, రైతు రుణమాఫీ ఎన్నిటితో ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. 4.5 ఏళ్ల కష్టానికి ఫలితం ఇస్తున్నారు, 5 సంవత్సరాల కష్టానికి ఫలితం ఇస్తున్నారు. నూతనంగా రాజధాని నిర్మించాడు. దేశ చరిత్రలో ఒక రాష్ట్రం విడిపోయాక 2-3 ఏళ్లకే రాజధాని నిర్మించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నటువంటి సైన్యాన్ని యుద్ధం చేసే రాజు చంద్రబాబు నాయుడు గారు అయితే పక్కన ఉన్నటువంటి సైన్యాన్ని ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఏదో ఒక ఇబ్బందులకు గురి చేసి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టిద్దామని తలంపుకు వచ్చారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం. 2-3 రోజుల్లో జరగబోయే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుంది. ఏదో అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయమ్మ లేకపోతే షర్మిల సభకి జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం టవలేసుకొని తెలుగుదేశం పార్టీ ముసుగులో వాళ్ళ మీద వాళ్ళే దాడి చేర్చుకొని సానుభూతి పొందే వర్షంలో ఉన్నారు. మనం చూసాం కోడి కత్తి కేసు. ఏదైతే అక్కడ కోడి కత్తి కేసు చేసి దాన్ని చిత్రకించుకుందామన్నారో దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అలాగే ఈ 2-3 రోజుల్లో ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ టవలేసి తెలుగుదేశం పార్టీ ముసుగులో వాళ్ళ మీద దాడి చేయించుకోవాలని ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఆ దాడి జరిగిన వెంటనే రాష్ట్రంలో అల్లకొల్లాలను సృష్టించి ఎక్కడికక్కడ బస్సుల్ని తగలబెట్టి రైలు నాపి వ్యాపారస్తులు చేసి రోడ్డు మీద జనజీవన స్రవంతి అసలు నడవకుండా ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఇక్కడ సృష్టించాలి. దానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దాడికి అని చిత్రీకరించడానికి మళ్ళీ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి. ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుల ఊపులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడమే కాకుండా దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చూసి వార్వలేక మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కుట్ర పన్ని ఈ కుట్రలో ప్రయత్నమే ఈరోజు ఐటీ దాడులు. ఇవాళ సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారే ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ రాష్ట్రం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఆ దాడుల్ని ప్రజలకు మెసేజ్ ఇవ్వడానికి విజయవాడ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి పీవీపీ ఆయన మీద ఐటీ దాడులు జరగవే. ఇవాళ హైదరాబాద్ నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఆయన మీద జరగదేంటి? ఐటీ దాడి జరగదేంటి? ఎందుకు జరగదు అడగండి.
ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద జరగదు. జగన్మోహన్ రెడ్డి ఈయన మీద ఐటీ దాడి చేయమంటే ఈయన మీద చేస్తారు. ఈయన దగ్గర ఉందా లేదా కాదు, ఇతన్ని మైనస్ చేయాలి. ప్రజల్లో ఈయన దగ్గర డబ్బు ఉందని ఒక ప్రలోభ సృష్టించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదైతే మా మీద బుర్ర జల్లుదాం అనుకుంటున్నాడో దాన్ని ప్రజలకి తెలియచేయడం కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి, రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక మహానాయకుడు అంబేద్కర్ గారి దగ్గర నిరసన దీక్ష చేస్తే ప్రజలకి వీళ్ళ ముసుగు తొలగి వీళ్ళ మనసులు ఇవన్నీ కూడా తేటతలం అవుతాయని ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఎంత టైం? ఒక అరగంట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. మాట్లాడు. లేదా ఇప్పుడు అందరికీ నమస్కారం. అంటే ఎలక్షన్ల ముందు నరేంద్ర మోదీ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. ఎలక్షన్ కోడ్ మొదలైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నరేంద్ర మోదీ పనిచేస్తూ ఉన్నాడు. ఈ రోజున స్పష్టంగా తెలుస్తూ ఉంది. మార్చి ఎండింగ్లో నేను వ్యాపారస్తుని, మార్చి ఎండింగ్లో ఐటీ దాడులు అనేది నేను ఇంతవరకు వినలేదు. ఈ రోజున ఏకపక్షంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపైన, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపైన ఈరోజు ఐటీ దాడులు జరుగుతున్నాయంటే ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో నరేంద్ర మోదీ అనేక సభల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారి మీద తప్ప ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డిని అన్నటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున తెలుగుదేశం పార్టీలోనే వ్యాపారస్తులు ఉన్నారా? పోనీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఉన్నారా? వైసీపీ అభ్యర్థులు లేరా? భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లేరా? భారతీయ జనతా పార్టీలో వ్యాపార వర్గాలు లేవా? వైసీపీలో వ్యాపార వర్గాలు లేవా? వాళ్ళకు సానుభూతి పరులు లేరా? ఎందుకు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు? భారతదేశ రాజకీయ చరిత్రలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ కీలు బొమ్మలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీని ఒక పక్క, అమిత్ షాను ఒక పక్క, ఇటు కేసీఆర్ని ఒక పక్క, కేటీఆర్ని ఒక పక్క పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పగటికెళ్ళగంటా ఉన్నావు. ఈ నలుగురు నీ పక్కనుంటే 5 కోట్ల మంది తెలుగు ప్రజలు చంద్రబాబు గారు అంటున్నారు. 2014లో కూడా నువ్వు కన్నా కలలు ముఖ్యమంత్రిని అవుదామని. ఆ రోజు ప్రజలు అనుభవానికి ఓటేశారు, నమ్మకానికి ఓటేశారు, విజన్కు ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలడని ఏ రకంగా ఆ రోజు విజ్ఞతతో ప్రజలు ఆలోచించారు. 2019 అంతకంటే విజ్ఞతతో ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ అభివృద్ధి కొనసాగాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం అవసరమైనటువంటి ఆకాంక్ష ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ ఎన్నులో వణుకు పడుతూ ఉంది. ఈ భారతదేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకురాగలిగిన దమ్ము, సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ మీ కుట్రలు, కుతంత్రాలు, మీ నిరంకుశ విధానాలు ఆంధ్రప్రదేశ్లో చెల్లవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు. ఒక ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఈ దేశ ప్రధాని నిర్ణయించినటువంటి వ్యక్తి, ఈ దేశ
రాష్ట్రపతులు నిర్ణయించినటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రులు నిర్ణయించినటువంటి వ్యక్తి, ఎన్డీఏ 2 సార్లు కన్వీనర్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రోడ్డు మీద ధర్నా కూర్చోవటం అంటే ఈరోజు నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో హత్య చేస్తూ ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతూ ఉన్నాడు. ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోదీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి జరగటానికి. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానించేటువంటి వ్యక్తులు కానీ, ఈరోజు ప్రజలు కానీ మీరు కంటున్నటువంటి పగటి కళ్ళకు తెరబడతా ఉంది. ఈ రోజున నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, 2019లో ఈ దేశంలో ప్రధాని నిర్ణయించేది ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకునేది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నీకు సమయం అయిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రేపు 11వ తారీఖు తర్వాత నువ్వు కనపడవు ఈ రాష్ట్ర ప్రజలకు, నువ్వు రాసుకో. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు 100% ఈ అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరమైనటువంటి ఆకాంక్షతో ఉన్నారనే విషయాన్ని నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, పక్కనున్నటువంటి కేసీఆర్ గుర్తు ఉంచుకోమని మీ ముగ్గురికి హెచ్చరిస్తూ ఉన్నాం మేము.